వీకెండ్ కదా, మనీ కావాలి, సినిమాకి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? మన ఫ్రెండ్ ఉందిగా, ఒకసారి ట్రై చేద్దాం, అడిగి చూద్దాం. అసలుగా నా మీద కోపంగా ఉంది, ఏ చదువులో తెలియదు, ట్రై చేద్దాం. హలో హలో సుబ్బు, ఎందుకు ఫోన్ చేసావు? అంటే నువ్వు రేషన్ బియ్యం తీసుకురామని డబ్బులు ఇచ్చావు కదా, ఆ రేషన్ బియ్యం తీసుకున్నాను, కానీ మీ కింద ఉన్న ఆంటీకి అమ్మేశాను రేషన్ బియ్యం. దానికి సారీ చెప్దామని ఫోన్ చేశా సుబ్బు. నీ సారీ నాకేం అక్కర్లేదు. సారీ అక్కర్లేదా? ఏ కింద ఆంటీ దగ్గర బియ్యం తెచ్చుకున్నావేంది అన్నది ఏమన్నా? సర్లేగా నుంచి ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి? అసలు ఏమైందంటే, ఆ రోజు నీకు ఇద్దామని వస్తున్నాను, కానీ ఆంటీ ఉండి కేజీకి 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, నాకు ఇచ్చేయమని చెప్పింది, అందుకే ఇచ్చేసాను. హలో, ఉన్నావా? హలో, ఆ డబ్బులు నీకే ఇద్దామని పైకి వస్తుంటే కుక్క పిల్ల పప్పి వెనకాల పీకింది, ఆ దెబ్బకి గొడవకి పరుగో బా నవ్వేవుగా, కుప్పం పోయినట్టే గాయం గాయ. తిట్టింది కానీ డబ్బుల గురించి మర్చిపోయింది. తిట్టమ్మా, నువ్వు తిడుతుంటే చాలా బాగుంటుంది వినడానికి, తిట్టు. అదే కానీ మా ఇంటి దగ్గర పెళ్ళి ఒకటి ఉంది, కానీ నువ్వు ఒక 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసావు అనుకో, నీ పేరు మీద 1116 చదివిస్తాను. ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేయవా? నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఒక్కసారికి నమ్ము, కావాలంటే పెళ్లిలో పెట్టే హాటు స్వీటు ఐస్ క్రీమ్ మొత్తం కవర్లు వేసుకుని ఎదురుచిస్తా. ఏం చేస్తున్నారు? స్వీట్లు హాట్లు ఐస్ క్రీమ్లు కవర్లు అనేసరికి ఫేస్ లో నవ్వు వచ్చిందిగా. పెళ్లి లేదు, బొక్క లేదు, మామూలు ఉండదు అంతా. పెడే ఫోన్